టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అంశం మీద డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు ప్రధానంగా అన్ని వార్తాపత్రికలలో మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు ఇవ్వడానికి కొన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను వేగవంతం చేయాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మనకు 1-2 years నుంచి నోటిఫికేషన్లు అయితే లేవు కాబట్టి ఇక ఇప్పటికైనా దృష్టి సారించాలని మరి టీజీపీఎస్సీ కూడా నియామకాల మీద కసరత్తు చేస్తుంది. ఈ సందర్భంగా మనకు ఏజ్ విషయంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మన ముందుకు వచ్చింది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ టీజీపీఎస్సీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపుపై కసరత్తు. అంటే మనకు లాస్ట్ నోటిఫికేషన్ అంటే అంతకుముందు గత ప్రభుత్వము 10 years ఇచ్చింది. మనకి 34 ఉంటే జనరల్ మ్యాక్సిమం ఏజ్ అనేది మనకి 44కి ఇచ్చారు. ఆ ప్రొసీడర్ జీవో యొక్క టైం కూడా అయిపోయింది కాబట్టి కొత్తగా మళ్ళీ ఈ గరిష్ట వయోపరిమితి పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. దాని మీదనే ఇప్పుడు జరుగుతుంది. అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. వయోపరిమితిపై స్పష్టత వచ్చాకే కొత్త కొలువుల భర్తీ. ఎందుకంటే ఇది పెంచితే తప్ప ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు అయితే ముమ్మరం చేసింది. గతంలో 10 years ఉంటే ప్రస్తుతం దాని టైం అయిపోయింది కాబట్టి దాని మీద స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసింది. ఈసారి వయోపరిమితి పెంపును 5 ఏళ్ల పాటు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, 5 years అని మనకు అంటున్నారు, కానీ రిప్రజెంటేషన్స్ మాత్రం మనకి 10 years ఇవ్వాలని గవర్నమెంట్కి చాలా రిప్రజెంటేషన్స్ అయితే పోతున్నాయి. మనకి 5 years అని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు. గతంలో మనకి అంటే చాలా లేట్గా నోటిఫికేషన్లు రావడము, 10 years అభ్యర్థి నిరీక్షించడము, దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు 44 జనరల్ మనకి 44 ఏళ్ల వయసు వరకు ఇచ్చిండు. అయితే ఇప్పుడు తాజాగా 5 ఏళ్ళు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. దీంతో ఏమవుతుంది, గరిష్ట వయో పరిమితి అనేది మనకి 39 ఏళ్ళకే ఇక్కడ పరిమితం అవుతుంది. ఇంకో ప్రపోజల్ ఏంటంటే ఓపెన్ జనరల్ కేటగిరీ వారికి 5 years ఇచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 10 years ఇవ్వాలనేది ఇంకొక ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు మనకు కొన్ని వార్తాపత్రికలలో మనం చూడొచ్చు. మొత్తం మీద మరి దీని మీద ఏ నిర్ణయం అనేది మనకు కొద్ది రోజులలో స్పష్టత వస్తుంది. జిఏడి వద్ద మనకి ఈ పెంపుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ తయారు చేసే ఫైల్ అయితే అక్కడ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా మనకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు సంబంధించి స్పష్టమైన సమాచారం కూడా ఆర్థిక శాఖ వద్ద ఉంది. గ్రూప్ 1 కేటగిరీలో కొత్తగా 160 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఇది మనం ఇంపార్టెంట్. ఇతర కేటగిరీలో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి. ఇవైతే డెఫినెట్గా నోటిఫికేషన్లు వస్తాయండి, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇది ఫిల్ చేస్తుంది. కొంచెం వెనక ముందైనా కూడా ఈ నోటిఫికేషన్లకైతే డోకా లేదు. ఇక వయోపరిమితి సడలింపు ఉత్తర్వులు వెలువడితేనే కొత్త నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అవుతుంది. కాబట్టి అది జిఏడి వద్ద ఆ ఫైల్ ఉంది. ముఖ్యమంత్రి ఆదేశం తర్వాత దీని మీద ఉత్తర్వులు అయితే వెలువడే అవకాశం ఉంది. ఇక రిప్రజెంటేషన్ చూస్తే మనకు 10 ఏళ్ళు పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. బుధవారం అంటే నిన్న మనకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్తో పాటు పలువురు నిరుద్యోగులు భేటీ అయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. 2 దశాబ్దాల కాలంలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బట్టి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వయోపరిమితిపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంటే నేను అనుకునేది అయితే దాదాపుగా ప్రభుత్వం 10 years ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే రిప్రజెంటేషన్స్ ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల పక్షాన్ని ఏమైనా ఆలోచించి ఇస్తే కనుక 10 years ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీని మీద ఏది అనేది మనకు ఒక 3-4 daysలో డెఫినెట్గా క్లారిటీ అనేది వస్తుంది, జియో అయితే వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్లో ఉన్నారో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. మొత్తం మీద టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఎస్సి మీద మాత్రం క్లారిటీ అయితే లేదండి. గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ డిఓ, తర్వాత డైట్ లెక్చరర్స్, ఇలాంటి నోటిఫికేషన్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మిగతా నోటిఫికేషన్లు కూడా డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందులో సందేహం అయితే లేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు అందించడం అనేది జరుగుతుంది. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.